ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో గుంటూరు నగర రోడ్లకు మహర్దశ పట్టిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టు పనుల్ని తమ బంధువులకి అప్పచెప్పి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. స్థానిక 23వ డివిజన్లో ₹1,00,00,000 చేపట్టనున్న బీటీ రోడ్డుకి సోమవారం ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ సాధు ఉమామహేశ్వరి రాజేష్, గంటా పెద్దబ్బాయి, గంటా మౌలిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు బర్త్డే కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. గుంటూరు నగరంలో కుక్కల బెడదను నివారించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నగరం పాలనలో 3 బొమ్మల సెంటర్ దగ్గర ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోకుండా అస్తవ్యస్తమైపోయిన గుంటలతో కూడుకున్న ఒక రోడ్డును మనం చూస్తూ వచ్చాము. ఇప్పటిదాకా గడిచిన 5 సంవత్సరాలుగా ఈ కలెక్టరేట్ రోడ్డుకి ఎలాంటి అభివృద్ధి లేక గుంటలమయమైపోయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజలు గురైన ప్రధానమైన రోడ్డు అండి ఇది. ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ₹1 కోటి విలువ గల 700 మీటర్ల రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము. 10 రోజుల్లో దీని వర్క్ అయిపోతుంది అని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇలా చాలా ఆనందంగా ఉందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి పనులపైన దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు నిజంగా సంతోషదాయకంగా ఉంది. అందున నేను దీనికి తోడ్పాటును అందిస్తూ నేను కూడా పాత్రధారణ అవడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. మరిన్ని రోడ్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకం మొత్తం కూడా అన్నిటి మీద దృష్టి పెట్టి త్వరితగతిన మిగతా రోడ్లు కూడా పూర్తి చేస్తాము అని చెప్పి మేము ఇలా మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది. అధికారులు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మన కమిషనర్ గారు వచ్చి రాగానే ఆయన దృష్టిలో కూడా ఇలా అధ్వాన పరిస్థితిలో ఉన్న మరిన్ని రోడ్లని ఆయన దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరి నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో ముందస్తు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ నా మీద కనపరిచిన ఈ ఆదరాభిమానాలకి, ప్రేమకి సర్వదా కృతజ్ఞరాలై ఉంటాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. 5 సంవత్సరాలుగా అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నా కూడా మార్పు రాని మన కలెక్టర్ ఆఫీస్ రోడ్ అనమాట. ఇది మెయిన్ రహదారి. ఎవరు ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా కూడా ఇటువైపు నుంచే వెళ్ళాలి. అలాంటి మెయిన్ రోడ్డే ఇప్పటివరకు ఎలా ఉందో పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు మొదలైంది. మార్పుకి, అభివృద్ధికి శ్రీకారం చుడుతూ నారా చంద్రబాబు గారి హయాంలో, మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ 23వ వార్డు 3 బొమ్మల సెంటర్లోని రోడ్డు శంకుస్థాపన అనేది ఈరోజు చేసుకుంటున్నాము. ఈరోజు ఈ శంకుస్థాపనతో పాటు మన గల్లా మాధవి గారి పుట్టినరోజులు కూడా కలిపి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రోడ్డు ఈరోజు వస్తుంది అన్న విషయం తెలియగానే వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మాకు మంచి రోజులు వచ్చాయి అన్న నమ్మకం వాళ్ళలో ఇంకా కూడా బలపడింది. సో ఇదే తీరుగా మాధవి గారి సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తూ మన వార్డు, మన నగరం ఇంకా అభివృద్ధి చెందబోతుంది అని తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.